139 కీర్తన చివరి వచనం చదవమ్మా. చివరి 2 వచనాలు 130. చూడండి, దావీదు ప్రార్థన. దావీదు రాజు, నువ్వు నేను రాజులమే. మరి ఎవరిని ప్రార్థన చేయాలి, ఎవరిని పరిశీలించుకోవాలి? అయ్యా నేను పరిశోధించు, నా ప్రవర్తన సరిగా ఉందా? అయ్యా నా ఆలోచన సరిగా ఉన్నాయా? నాకు క్రియలు మంచిగా ఉన్నాయా? తండ్రి, నన్ను నేను పరిశోధించుకుంటానయ్యా. నీ ఎదుట నాయన నీకు ఆయస్కర మార్గం నా యందు ఉందో నేను తొలగించుకుంటాను. ఆ మార్గంలో నేను నడవనయ్యా. నిత్య మార్గంలో నడిపి. నిత్య మార్గం అంటే ఏంది? నిత్య జీవము, పరలోక మార్గము. ప్రియబిడ్డ, నిత్య మార్గంలో నడవాలి. దేవునికి ఆయాసకరమైన మనలో ఉండకూడదు, దాన్ని తీసి పారవేయాలి. హల్లెలూయా. అందుకని దేవుని మాట విన్నాడు హిజ్కియా. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. నీవు నేను కూడా వినాలి, ఆయుష్ కాలం ముందు దేవుడు స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 5:10. 2వ రాజులు 5:10 గారు ఒక సేవకుడు చెప్తున్నాడు. ఏంటి అని చెప్పేది? ఈయన మాటలు మనం వినాలా అని ఎప్పుడు కూడా మన హృదయంలో వచ్చి ఎప్పుడు కూడా కఠినమైన మాట రాకూడదు. ఎలీషా గారు ఏలియా కంటే ఎన్నో అద్భుతాలు చేశాడు. నీళ్లు చేదుగా ఉంటే చేదు నీళ్లు తీపి నీళ్ళుగా మార్చాడు. చనిపోయిన వారు లేవనెత్తపడ్డారు. ఆయన నోటి ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ప్రియబిడ్డ, ఎలీషా గారు చెప్తున్నాడు, సిరియా రాజు దగ్గర ఉండే సైన్యాధిపతి శతాధిపతి ఇతనికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఒక చిన్నది ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుంచి కొల్లగొట్టుకొచ్చారు. చిన్నది యెరూషలేము బిడ్డ, యెరూషలేము పట్టణం యొక్క బిడ్డ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు? పని పిల్లలాగా ఉంచుకున్నప్పుడు ఈ యొక్క నయమానికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ చిన్నది చెప్తుంది, ఏమని చెప్తుంది? నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫలానా దేశం ఫలానా దగ్గర ఎలీషా గారు ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన నీకు ప్రార్థన చేస్తాడు, ఆయన ఏది చెప్తే అది ఇనుమని పంపించినప్పుడు ఎలీషా గారి దగ్గరకు వచ్చాడు. ఎలీషా గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎలీషా గారు ఒకటే మాట చెప్పాడు. ఏమని? విను. ముందులో వినాలి కదా, వినలేదు. వినటం వల్ల విశ్వాసం వచ్చింది కదా. విశ్వాసం ఉంటే ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగేవాడు. వినే సేవే లేదు కదా, వినుబుద్ధి పుట్టించే మాట లేదు కదా. అందుకని నా మాట వినకుండా చెవిని తొలగించుకున్న వారు శాపగ్రస్తులని దేవుడు మాట సెలవిస్తున్నాడు. శాపగ్రస్తులుగా మనం ఉన్న వారిని మనం ఏం చేశాడు? శాపాలని శిలువలో కొట్టివేశాడు యేసయ్య. నేను ఆ పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, దోషాలను కొట్టివేశాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. శాపకులను చెప్పిన మాట మనం వినాలి కదా. ఎలీషా గారు చెప్పాడు.